సార్ ఎమ్మెల్సీ వచ్చింది. వాళ్ళు రాజకీయ నాయకులు అయిపోయారు, ఇప్పుడు మాట్లాడరు, ప్రతిపక్షాలే మాట్లాడాలి. మా బీజేపీ గట్టి కూర్చుంటే అవుతుంది. మా బీజేపీ కూడా మరి ఎందుకో నీ నాయకులు ఎవరు కూడా మరి సైలెంట్ అయిపోయారు అంతా. మా బీజేపీ ఎల్పీ లీడర్ మాట్లాడతలేరు, ఎవరు కూడా మాట్లాడతలేరు. ఎందుకండి? ఏం పాపం చేసిరు వాళ్ళు నిరుద్యోగులు తెలంగాణలో? పోనీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులకు పోయి వినతి పత్రాలు. దౌర్భాగ్యం ఏంటంటే మనకు తప్ప పక్క రాష్ట్రాలు అందరికీ అపాయింట్మెంట్లు దొరుకుతాయి. మరి పోయి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రుల కన్నా నిరుద్యోగులు అందరూ పోయి డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ పోయి వినతి పత్రాలు ఇస్తారని అవుతుందేమో. డిఎస్సి ఎవరైతే రాసిన వాళ్ళు ఉన్నారో ఆస్పిరెంట్స్, డిఎస్సి కావచ్చు, గ్రూప్స్ 1:100 కోసం కొట్లాడే వాళ్ళు కావచ్చు, 46 బాధితులు పక్క రాష్ట్రాలలో పోయి ముఖ్యమంత్రులను కలిసి, అయ్యా మా ముఖ్యమంత్రి గాయబైపోయాడు, అయ్యా ఎక్కడ దొరుకుతలేడు, మాయమైపోయాడు, మా తెలంగాణలో ప్రతిపక్ష నాయకులు పట్టించుకుంటలేరు, అయ్యా మా నిరుద్యోగులం మేము అనాథలం అయిపోయినాం, మా రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేవు, గవర్నమెంట్ లేదు, పట్టించుకోవట్లేదు, ప్రతిపక్ష నాయకులేమో హ్యాపీగా కూర్చున్నారు, ఎవరు కూడా మా తరపున మాట్లాడేటోళ్ళు కనబడతలేరు సార్ ఎక్కడ చూసినా. అట్లీస్ట్ పక్క రాష్ట్రంలోనన్నా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పండి, రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులకు మరి ఫోన్లు చేసి చెప్పండి సార్, మరి అప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు వింటారేమో అని చెప్పి పక్క రాష్ట్రానికి పోయి వినతి పత్రాలు ఇచ్చి అక్కడ నుంచి రికమెండేషన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో మరి ముందు. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలా? ఒక పేషెంట్స్కి ఒక హద్దని ఉంటుంది. ఇంకా ఎన్ని ఏళ్ళు మీరు చేస్తారనే కదా, ఇప్పుడు మీరు ఏదో చేస్తారనే కదా, మరి ఏం చేస్తారో అట్లీస్ట్ ప్రెస్ మీట్ పెట్టానని చెప్పాలి కదా. ట్రాన్స్పరెంట్గా ఉండండి సార్, పబ్లిక్తో, మన నిరుద్యోగులతో ట్రాన్స్పరెంట్గా ఉండండి. ఎగ్జామ్స్ ఒకటి తర్వాత ఒకటి కావాలనే సప్రెస్ చేస్తురా, కావాలనే ఇదంతా చేస్తూ ఉన్నారా? పోయి మరి కర్ణాటక డిప్యూటీ సీఎం అన్న కలుస్తామా? డికే శివకుమార్ గారు అద్భుతంగా అపాయింట్మెంట్లు ఇస్తారు అందరికీ. మన పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి అన్న కలిసి వినతి పత్రాలు ఇచ్చి, సార్ డికే శివకుమార్ గారు చెప్పండి సార్, మరి ఇక్కడ ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పి. మరి ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారిని ఇక్కడ వేసిర్రు, మరి ఆవిడ ఏం చేస్తారో అర్థం కాదు. మరి ఇట్లా మొత్తం రోడ్ల మీదకి వచ్చినప్పుడు సలహాలను ఇవ్వాలి కదా. సలహాదారులు ఇంతమంది సలహాదారులను పెట్టుకుర్రు, ఆ పక్కపాటికి వెళ్ళి రావడము, వీళ్ళు కండవాళ్ళు కప్పుకోవడం, వాళ్ళు ఏదో నీతిమంతులు శుద్ధపూసలైనట్టు. వాళ్ళు ఇచ్చే సలహాల వల్ల గిట్ల అయిందా తెలంగాణ? సో దయచేసి ఇదే అనుకుంటా ఆప్షన్. ఇంకా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పోయి మా తెలంగాణ ముఖ్యమంత్రి ఏడున్నాడో కన్వర్తలేడు, ఇక్కడ లేడు సార్, జర చెప్పండి. ఆయన మంగళగిరి పోతాడు అప్పుడప్పుడు, లేకపోతే ఢిల్లీకి పోతుండు, కానీ హైదరాబాద్ గలీలో కనబడతలేడు సార్. ప్రజా దర్బార్ పెట్టిండు, ఆఖరికి మా నారా లోకేష్ కూడా పక్క రాష్ట్రంలో రోజు ప్రజా దర్బార్ పెట్టి అమరావతిలో అందరినీ కలుస్తుండు సార్. చంద్రబాబు నాయుడు గారు విజిటింగ్ అవర్స్ ఇచ్చి అందరినీ కలుస్తుంది సార్, మొత్తం ఇన్స్పెక్షన్లు చేస్తుంది సార్. ఇక్కడ మాత్రం మరి ఏ మంత్రిని కలవాలి, ఏ ముఖ్యమంత్రిని ఎక్కడ కలవాలి, ఎవరిని అడగాలి ఏందో తెలియనటువంటి పరిస్థితి సార్. సో మీరన్నా మీ సీఎంఓ నుంచి మా తెలంగాణ సీఎంఓకి ఫోన్ చేసి చెప్పండి సార్. ఐఏఎస్ ఆఫీసర్లు ఏమో ఇట్లా అమ్ముడు పోయినరు సార్, వాళ్ళని కూడా కాపాడిండ్రు సార్, తెలంగాణ అల్లా కల్లోలం అయిపోయింది సార్, మొత్తం డ్యామేజ్ చేసింది సార్ అని చెప్పి పోయి అడుక్కునే పరిస్థితికి దిగజార్చే రోజులు వస్తాయేమో అని భయం అవుతుంది. ఇక ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, నేనేం మాట్లాడారు? ఇగో నిరుద్యోగుల జీవితాలతో ఆటలు వద్దంట. ఎవడు ఆడుకుంటున్నాడు? విద్యార్థుల శవాల మీద బీఆర్ఎస్ను బతికించుకోవాలని చెప్పి చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ హరీష్కు దమ్ముంటే ఓయూలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. 10 ఏళ్ళు ఫస్ట్ ఆమరణ నిరాహార దీక్ష చేసేటోళ్ళని పట్టించుకున్నాడ. ఈరోజు 9వ రోజు పచ్చి మనుషులు కూడా ముట్టకుండా బక్కా జడ్సన్ కూర్చుండు అక్కడ. మీ కాంగ్రెస్ మనిషే, మీరు బయట పంపించేసిన మనిషే, ఏ పార్టీలకు కూడా సంబంధం లేదు. ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఏఐసిసి అనే మాట్లాడుతూ ఉంటాడు. ఆమరణ నిరాహార దీక్ష చేసేటోళ్ళు ఏమో కళ్ళకు కనబడతలేరు మా రేవంత్ అన్నకు. వీళ్ళు చేస్తారా? కేటీఆర్కు 500 షుగరు, మా హరీష్ రావుకు ఇంకేముందో ఏముందో, వీళ్ళు అసలు చేసే మొహాలైన ఆమరణ నిరాహార దీక్షలు చేస్తారా? వాళ్ళే కరెక్ట్గా ఉంటే మా నిరుద్యోగులు ఎందుకు రోడ్డు మీద పడతారు? మా బాధ ఏంటంటే
బీఆర్ఎస్ నిరుద్యోగులు రోడ్డు మీద పడేసింది, కాంగ్రెస్ వచ్చి కూడా రోడ్డు మీద పడేసి పాతాళంలోకి తొక్కుతా ఉన్నది. ఇక మిగిలింది బీజేపీ ఒక్కటే. వాళ్ళ వాయిస్ ఏమైనా వినబడుతుందా అంటే మా బీజేపీ ఎల్పీ లీడర్లే కనబడతలేరు, మరి వాయిస్లో వినబడతలేవు, మన నిరుద్యోగుల గురించి నిరుద్యోగ వృత్తుల గురించి మాట్లాడతలేరు. కేంద్రంలో ఉంది మా బీజేపీ, మరి వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు వాళ్ళు తలుచుకుంటే చచ్చినట్టు మీరు చేయాల్సిందే అంట, చేయరా? చేస్తారా రేవంత్ అన్న? ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా వాళ్ళు? ఓయిలో కూర్చొని అంటే కేటీఆర్ హరీష్ రావు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా? చెప్పండి, మా నిరుద్యోగులను పంపిస్తాం. మరి కేటీఆర్ హరీష్ రావు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మరి ఉద్యోగాలు ఇస్తారా? 1:100 చేస్తారా? 46 జీవో రద్దు చేస్తారా? ఈ జీవో తీసుకొచ్చిందే బీఆర్ఎస్, నిరుద్యోగులు దుస్థితికి రావడానికి కారణమే మా బీఆర్ఎస్. వాళ్ళని ఇప్పుడు ఓయూలో కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష చేసి ఇస్తారంటే చెప్పండి. మరి వాళ్ళే తప్పు చేసారు కాబట్టి వాళ్ళే సరిదిద్దుకుంటారు. వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మీరు రద్దు చేస్తారా 46 జీవో? వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తారా? వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మీరు 1:100 చేస్తారా? వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే డిఎస్సి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తారా? ఇవన్నీ వాళ్ళు చేసే తప్పిదాలు. మరి వాళ్ళు చేసే తప్పిదాలు వాళ్ళకి పనిష్మెంట్ కింద ఆమరణ నిరాహార దీక్ష చేయమని చెప్తున్నారు కదా మీరు. వాళ్ళు చేస్తే ఇస్తారా చెప్పండి, మన నిరుద్యోగులు అందరినీ ఆడికి పంపిస్తాం. తీసుకొచ్చి బలవంతంగా ఓయిలో కూర్చోబెట్టి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా కూర్చోబెట్టే ప్రయత్నాలు చేస్తాం. కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు చేసిన తప్పు వల్లనే, నేను మళ్ళా చెప్తున్నా, రిపీట్ చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ చేసిన తప్పు వల్లనే, కేటీఆర్ హరీష్ రావు చేసినటువంటి తప్పు వల్లనే ఈ రోజున నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డారు. సో వాళ్ళిద్దరు తప్పు చేశారు కాబట్టే కేసీఆర్ కూడా ఒక రకమైనటువంటి సైలెంట్ అయిపోవడం జరిగింది. వాళ్ళిద్దరు తప్పు చేశారు కాబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అయినా నిరుద్యోగుల ఆశలు తీరుస్తుంది అనుకుంటే కాంగ్రెస్ కూడా వాళ్ళు వేసిన బాటలనే వెనకాల నడుస్తూ ఉన్నది. అందుకే వాళ్ళిద్దరు తప్పు చేశారు కాబట్టి మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయమంటున్నారు. వాళ్ళిద్దరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఇవన్నీ మీరు చేస్తారంటే చెప్పండి, మన నిరుద్యోగులు పోయి బలవంతంగా గుంజుకొచ్చి వాళ్ళిద్దరిని ఓయూలో కూర్చోబెట్టుకొని ఆమరణ నిరాహార దీక్ష చేపిస్తారు.